హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐక్యూ అకాడమీ. డిప్లొమా సెప్టెంబర్ అక్టోబర్ 2020 జరిగిన M1 ఇంజనీరింగ్ మ్యాథ్స్ 1 ఎగ్జామ్ పేపర్ అనేది ఇప్పుడు మీకోసం సాల్వ్ చేయబోతున్నాము. ఇందులో పార్ట్ ఏలో మనకు తెలిసిందేమంటే 10 క్వశ్చన్స్ చేయాలి. 10 3 30 మార్క్స్. చాలా ఈజీగా ఉంటుంది, సింపుల్గా చేయొచ్చు. ఎప్పుడు వచ్చే క్వశ్చన్సే రిపీటెడ్గా వస్తున్నాయి క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్ ఎప్పుడు పార్షియల్ ఫ్రాక్షన్స్గా డివైడ్ చేయండి అని వస్తుంది. సో మీరు ప్రీవియస్ పేపర్స్ గమనించినట్లయితే 2019 పేపర్ ఆల్రెడీ సాల్వ్ చేస్తున్నాము, 2017 పేపర్ అండ్ 2020 పేపర్. ఈ 2020 పేపర్లో లాస్ట్ ఇయర్ పేపర్లో కూడా మీరు గమనించినట్లయితే ఫస్ట్ క్వశ్చన్ రిజాల్వ్ ఒక ఫంక్షన్ ఇచ్చాడు ఇంటూ పార్షియల్ ఫ్రాక్షన్స్ అని ఇచ్చాడు. ఇటువంటి క్వశ్చన్స్ ఎప్పుడు వచ్చినా కూడా ఎలా చేయాలి అనేది 19 పేపర్లో కూడా చూసాం. ఇప్పుడు ఈ 20 పేపర్లో కూడా సేమ్ క్వశ్చన్స్ అనేటివి, సేమ్ మోడల్ క్వశ్చన్స్ అనేవి రిపీట్ అవుతున్నాయి. సో బాగా ప్రాక్టీస్ చేశారంటే 10 క్వశ్చన్స్ 10 3 30 మార్క్స్ ఫస్ట్ రోమన్ పార్ట్ ఏలో స్కోర్ చేయడం చాలా ఈజీ. ఒకసారి ఆన్సర్స్ చూద్దాం ఎలా చేయాలనేది. దీన్ని పార్షియల్ ఫ్రాక్షన్స్గా డివైడ్ చేయాలి. 1/(x-2) ఇంటూ x-4 ఈజ్ ఈక్వల్ టు, పార్షియల్ ఫ్రాక్షన్స్ అంటే రెండు సపరేట్ ఫ్రాక్షన్స్గా రాసుకోవాలి. ఫస్ట్ దాన్ని, సెకండ్ దాన్ని. ఫస్ట్ దాన్ని ఏం రాస్తామంటే కాన్స్టెంట్ ఏ తెలియదు కాబట్టి a/(x-2) ప్లస్ సెకండ్ దాన్ని b/(x-4) అని రాసుకుందాం. x⁴1 ఉంది కాబట్టి ఏనే రాశాను. అదే x⁴2 ఉంటే డిఫరెంట్గా వస్తుంది. కానీ x⁴2 ఉండే క్వశ్చన్స్ అన్నీ లాంగ్ ఆన్సర్ టైప్ అయిపోతాయి కాబట్టి మీకు x⁴1 ఉండే క్వశ్చనే ప్రతిసారి అడుగుతున్నాడు. అంటే a/b/, ఇంకొక టర్మ్ ఉంటే c/, అలా రాసుకుంటాం. సో a/(x-2) ప్లస్ b/(x-4) ఇక్కడ ఉండేది 1/(x-2) ఇంటూ x-4 ఈజ్ ఈక్వల్ టు, ఇటుపక్క ఎల్సిఎం చేస్తాం, a ఇంటూ క్రాస్ మల్టిప్లికేషన్ a ఇంటూ x-4 ప్లస్ b ఇంటూ x-2 డివైడెడ్ బై x-2 ఇంటూ x-4. సో ఎల్సిఎం అనేది మల్టిప్లికేషన్ టైప్ చేస్తున్నాం. x-2 ఇంటూ x-4 కాబట్టి ఏతో ఇది మల్టిప్లై అవుతుంది, బీతో x-2 మల్టిప్లై అవుతుంది. సేమ్ టర్మ్స్ను క్యాన్సిల్ చేసేస్తాం. x-2 x-2 x-4 x-4 గెట్స్ క్యాన్సల్డ్. సో 1 ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ x-4 ప్లస్ b ఇంటూ x-2. నేనేం చేస్తానంటే ఎక్స్ ప్లేస్లో ఇక్కడ 2 సబ్స్టిట్యూట్ చేస్తాను. అప్పుడు 2 - 2 ఇది 0 అయిపోతుంది, ఏ వాల్యూ వస్తుంది. కాబట్టి లెట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత తీసుకుందాము, 2 తీసుకుందాం. ఎక్స్ ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేస్తాను. 1 ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఎక్స్ ప్లేస్లో 2 -4 ప్లస్ బి ఇంటూ ఎక్స్ ఉండే చోట 2 సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. 1 ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ 2 - 4, 2లోని 4 పోదు కాబట్టి 4లోంచే 2 తీసేస్తాను. 4 - 2 2 మైనస్ లెక్క ఉన్నాయి, -2. 2 - 2 0, 0 ఇంటూ ఎనీ నెంబర్ ఈజ్ 0. ఇక్కడ 2 - 2 0 అవుతుంది, 0 ఇంటూ బి 0. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ 2 ఇటు సైడ్ వస్తే డివైడెడ్ బై -2. ఏ వాల్యూ వచ్చేసింది నాకు. ఏ ఈజ్ ఈక్వల్ టు -1/2 ఆర్ 1/-2. ఇక బి కనుక్కోవాలి, ఇది కనుక్కోవాలి. అప్పుడు ఎక్స్ ప్లేస్లో ఇక్కడ 4 సబ్స్టిట్యూట్ చేస్తాను. 4 - 4 ఇది 0 అయిపోతుంది. కాబట్టి లెట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత తీసుకుంటాను, నెక్స్ట్ 4 తీసుకుంటాం. ఎక్స్ ఉండే చోట 4 సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ 1 ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఎక్స్ ప్లేస్లో 4 -4 ప్లస్ బి ఇంటూ ఎక్స్ ప్లేస్లో ఇక్కడ 4 సబ్స్టిట్యూట్ చేస్తున్నా. 4 - 2 1 ఈజ్ ఈక్వల్ టు 4 - 4 0 ఇంటూ ఏ 0, 4 - 2 2 ఇంటూ 2 ఇటు సైడ్ పంపించేస్తే డివైడెడ్ బై 2 అవుతుంది. సో ది వాల్యూ ఆఫ్ బి ఈజ్ 1/2. ఈ ఇంటూ 0 అంటే ఏమీ లేదని, ఇంటూ 2 ఇటు సైడ్ వస్తే డివైడెడ్ బై 2 ట్రాన్స్పోజిషన్ అయితే సో ఇంటూ 2 డివైడెడ్ బై 2 అవుతుంది. బి ఈజ్ ఈక్వల్ టు 1/2. ఏ ఈజ్ ఈక్వల్ టు -1/2 అండ్ బి ఈజ్ ఈక్వల్ టు 1/2. అంతే, ఇంకా సాల్వ్ చేసేసాం. 1/(x-2) ఇంటూ x-4 పార్షియల్ ఫ్రాక్షన్స్గా రాస్తే ఏమొచ్చిందంటే a/(x-2), ఏ వాల్యూ -1/2 బై x-2 ప్లస్ b/(x-4), ది వాల్యూ ఆఫ్ b 1/2 బై
x మైనస్ 4. ఇది పార్షియల్ ఫ్రాక్షన్స్ చేయడం చాలా సింపుల్. చూడండి 3 మార్క్స్. ఇది ఫ్రీ మార్క్స్ అనుకోవాలి, చాలా ఈజీగా చేసేయచ్చు. a/b రాసి ఎల్సిఎం చేసి ఏ వాల్యూ b వాల్యూ కనుక్కోవాలి. ఏ వాల్యూ b వాల్యూ కూడా చాలా సింపుల్గా కనుక్కోవచ్చు. ఇక్కడ x ప్లస్లో 2 వేస్తే ఇది 0 అయిపోయి ఏ వాల్యూ వస్తుంది. x ప్లస్లో 4 వేసుకుంటే ఇటుపక్క 0 అయిపోయి b వాల్యూ వచ్చేస్తుంది. ఏ b వాల్యూస్ తీసుకొచ్చి మనం అనుకున్న పార్షియల్ ఫామ్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ ఎండ్ అవుతుంది. ఇక నెక్స్ట్ది మ్యాట్రిసెస్ నుంచి వచ్చే ఈజీ క్వశ్చన్, అడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్ సంబంధించిన క్వశ్చన్ వస్తుంది. చాలా సింపుల్గా చేసేయచ్చు. ఇది కూడా ఒకసారి గమనిద్దాం ఎలా చేయాలనేది. 3a అనే మ్యాట్రిక్స్ 9 1 4 3 ప్లస్ 5b 5 ఇంటూ b 1 5 6 11 ప్లస్ 2x ఇజ్ ఈక్వల్ టు ఓ అనే మ్యాట్రిక్స్ అంటే 0 మ్యాట్రిక్స్ 0 0 0 0. ఇది 0 కాదు, ఓ అంటారు. నల్ మ్యాట్రిక్స్, అన్ని జీరోలు. ఇప్పుడు ఇక్కడ చూద్దాం మల్టిప్లికేషన్. 3 9s are 27, 3 1s are మల్టిప్లికేషన్ ఎప్పుడు అన్ని టర్మ్స్తో మల్టిప్లై చేయాలి, లోపల ఉండే టర్మ్స్తో. 3 9s are 27, 3 1s are 3, 3 4s 12, 3 3s are 9 ప్లస్ 5 టేబుల్తో 5 1s are 5, 5 5s are 25, 5 6s are 30, 11 5s are 55 ప్లస్ 2x is equal to 0 0 0 0. చూడండి 2x అలాగే పెట్టాను. 5 1s 5 6s are 5 5s are 5 11s are. ఈ రెండు యాడ్ చేద్దాం. 27 ప్లస్ 5 32. ఫస్ట్ టర్మ్ను ఫస్ట్ టర్మ్తో యాడ్ చేయాలి. 3 ప్లస్ 25 12 ప్లస్ 30 42. 55 ప్లస్ 9 64 ప్లస్ 2x ఇజ్ ఈక్వల్ టు 0 0 0 0. ఈ ప్లస్ అటు సైడ్ పంపించేస్తే మైనస్ అవుతుంది. సో 2x ఇజ్ ఈక్వల్ టు 0 0 0 0 మైనస్ 32 28 42 64. 0 0 0 0 వచ్చి ఏం తీసేసినా కూడా 0 మైనస్ 32 మైనస్ 32. సో 2x ఇజ్ ఈక్వల్ టు మైనస్ బయట అట్లే పెట్టేసేయండి. 0 అంటే ఏం లేవు కాబట్టి 32 28 42 64. 2x ఇజ్ ఈక్వల్ టు మైనస్ 0 అంటే 0 మైనస్ 32 మైనస్ 32నే అవుతుంది. 0 మైనస్ 28 మైనస్ 28 అవుతుంది. అలాగే పెట్టేస్తాను. ఇక ఫైనల్గా x కదా మనం కనుక్కోవాల్సింది. x ఈజ్ ఈక్వల్ టు ఇది 2x. సరే 2x అలాగే పెడతాం. 2x ఈజ్ ఈక్వల్ టు ఇందులోంచి 2 కామన్ తీసేస్తాం. 2 కామన్ తీస్తే 2 టేబుల్తో 32 16 2s are 32, 28 14 2s are 28. 2 టేబుల్తో అంటే హాఫ్ చేయడం. ఇందులో హాఫ్ ఇందులో హాఫ్. 42లో హాఫ్ 21, 64లో హాఫ్ 32. 2 క్యాన్సిల్ చేసేస్తే x ఈజ్ ఈక్వల్ టు మైనస్, బయట మైనస్ ఉంది కదా మైనస్ అలాగే పెట్టండి. మైనస్ ఈ మైనస్ అలాగే పెట్టేసేయాలి. మైనస్ 16 14 21 32. సో దిస్ ఈస్ ది వాల్యూ ఆఫ్ x. x ఈజ్ ఈక్వల్ టు మైనస్ 16 14 21 32. సో 2 ప్రాబ్లమ్స్ చూసాం కదా. థర్డ్ క్వశ్చన్ చూద్దాము. సో థర్డ్ క్వశ్చన్ ఏమొచ్చాడంటే మ్యాట్రిసెస్ నుంచే ఇచ్చాడు. థర్డ్ క్వశ్చన్ కూడా ఏ అనే మ్యాట్రిక్స్ ఇచ్చి ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ కనుక్కోమన్నాడు. ఇది ముందు ప్రాబ్లం కంటే ఇంకా ఈజీ అని చెప్పాలి. ఏ ఇచ్చాడు. ఏ ఈజ్ ఈక్వల్ టు 2 -4 -5 3. దీని నుండి ఏ ట్రాన్స్పోజ్ కనుక్కుందాం. ట్రాన్స్పోజ్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్, ట్రాన్స్పోజ్ ఆఫ్ ఏ అంటే రోస్ను కాలమ్స్ లాగా రాయాలి. ఒక్కొక్క రోను కాలం లాగా రాసుకోవాలి. ఫస్ట్ రో 2 -4 కాలం లాగా రాసుకోండి. 2 -4. సెకండ్ రో సెకండ్ కాలం లాగా -5 3. చాలా సింపుల్. ట్రాన్స్పోజ్ అంటే రోస్ ఏవైతే ఉన్నాయో వాటిని కాలమ్స్ లాగా రాసేస్తే సరిపోతుంది. రోస్ను కాలం లాగా ఇంటర్చేంజ్ చేస్తే వచ్చేదాన్ని ఏమంటాం, ట్రాన్స్పోజ్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ అంటాం. ఏ ట్రాన్స్పోజ్. ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి ఇప్పుడు. ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్, ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్. ఏ ఎంత ఉంది మన దగ్గర 2 -4 -5 3 ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ 2 -5 -4 3. ఇక్కడ మల్టిప్లై చేయాలంతే. మల్టిప్లై ఎలా చేస్తామంటే ఫస్ట్ రో ఇంటూ ఫస్ట్ కాలం, ఫస్ట్ రోను ఫస్ట్ కాలంతో మల్టిప్లై చేయాలి. 2 × 2 4,
తర్వాత మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 4s are 16. ఫస్ట్ రో ఫస్ట్ కాలం మల్టిప్లై చేయాలి. 2 ఇంటూ 2 4 మైనస్ 4 ఇంటూ మైనస్ 4 ప్లస్ 16. ఫస్ట్ రో సెకండ్ కాలం, ఫస్ట్ రోను సెకండ్ కాలంతో చేయాలి. 2 ఇంటూ మైనస్ 5 మైనస్ 10 మైనస్ 4 ఇంటూ 3 12. ఫస్ట్ రో ఫస్ట్ కాలం, ఫస్ట్ రో సెకండ్ కాలం కంప్లీట్ అయింది. నెక్స్ట్ సెకండ్ రో ఫస్ట్ కాలం, ఈ సెకండ్ రోతో ఫస్ట్ కాలంను చేయాలి. మైనస్ 5 2s are 10 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3 4s are 12. సెకండ్ రో ఫస్ట్ కాలం అయిపోయింది కదా. నెక్స్ట్ సెకండ్ రో సెకండ్ కాలం మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 5s are 25 ప్లస్ 3 3s are 9. 16 ప్లస్ 4 20 మైనస్ 10 మైనస్ 12 రెండు మైనస్లే కాబట్టి మైనస్ 22 మైనస్ 10 మైనస్ 12 మైనస్ 22 25 ప్లస్ 9 34. సింపుల్ చూడండి, 3 మార్క్స్. ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్. ఏం చేస్తాం, ఫస్ట్ ఇచ్చిన క్వశ్చన్కు ట్రాన్స్పోజ్ కనుక్కుంటాం. రోస్ను కాలమ్స్ లాగా రాసుకుంటాం. 2 మైనస్ 4 మైనస్ 5 3. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తాం, ఏను ఏ ట్రాన్స్పోజ్ను. రోతో కాలంలో 2 2s are 4 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 16 4 4s are 16 2 5s are 10 3 4s are 12. రెండు మైనస్లు కాబట్టి రెండు మైనస్లు రెండు ఉన్నప్పుడు యాడ్ చేయాలి. ఒక ప్లస్ ఒక మైనస్ ఉంటేనే సపరాక్ట్ చేసేది. రెండు ప్లస్లు ఉన్నా రెండు మైనస్లు ఉన్నా అడిషనే జరుగుతుంది. సో 4 ప్లస్ 16 20 మైనస్ 10 మైనస్ 12 మైనస్ 22 మైనస్ 10 మైనస్ 12 మైనస్ 22 25 ప్లస్ 9 34. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫోర్త్ క్వశ్చన్ ట్రిగ్నామెట్రీ నుంచి అడిగాడు. ట్రిగ్నామెట్రీలో ఏమిచ్చాడంటే ఏ ప్లస్ బి ఇజ్ ఈక్వల్ టు 45 degrees ఇచ్చాడు. మనం కనుక్కోవాల్సింది ఏమంటే 1 ప్లస్ tan ఏ ఇంటూ 1 ప్లస్ tan బి ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుందని ప్రూవ్ చేయాలి. దీనికోసం ఏం చేస్తామంటే టేకింగ్ tan ఆన్ బోత్ సైడ్స్. tan కావాలి కాబట్టి క్వశ్చన్లో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ tan తీసుకుందాం. tan ఏ ప్లస్ బి ఇజ్ ఈక్వల్ టు tan 45 degrees. tan ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు tan 45. రెండు పక్కల tan అప్లై చేసుకున్నా. tan ఏ ప్లస్ బి ఫార్ములా వస్తే చాలు ఈ ప్రాబ్లం చేసేయచ్చు. ఈ ఫార్ములా రాకపోతే ఇక్కడే స్టాప్ అయిపోతాం. సో 10th క్లాస్లో నేర్చుకున్నాం sin ఏ ప్లస్ బి sin ఏ మైనస్ బి cos ఏ ప్లస్ బి cos ఏ మైనస్ బి tan ఏ ప్లస్ బి tan ఏ మైనస్ బి ఫార్ములాస్. ఒకవేళ నేర్చుకోకపోతే చూడండి, గుర్తుపెట్టుకోండి. tan ఏ ప్లస్ బికి ఫార్ములా tan ఏ ప్లస్ tan బి డివైడెడ్ బై 1 మైనస్ tan ఏ tan బి. tan ఏ ప్లస్ బి ఫార్ములా tan ఏ ప్లస్ tan బి బై 1 మైనస్ tan ఏ tan బి. ఈ ఫార్ములా గుర్తుంటే చాలు. tan ఏ ప్లస్ బి ఎప్పుడన్నా tan ఏ ప్లస్ బి వస్తే ఇదే ఫార్ములా యూస్ చేయాలి. tan 45 degrees వాల్యూస్ ప్రకారం 45 degrees యాంగిల్ అంతా tanలో 1. tan 45 degrees ఈజ్ ఈక్వల్ టు 1. ఈ డివైడెడ్ బై అటు సైడ్ పంపించేద్దాం. tan ఏ ప్లస్ tan బి ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ ఇది చేసినప్పుడు అంతా 1 1 1s are 1 1 ఇంటూ tan ఏ tan బి tan ఏ tan బి. చూడండి, tan ఏ ప్లస్ tan బి ఈజ్ ఈక్వల్ టు ఇదంతా అటు సైడ్ పంపిస్తే 1 మైనస్ tan ఏ tan బి. ఈ మైనస్ tan ఏ tan బి ఇటు సైడ్ తెచ్చుకుందాం, ప్లస్ అవుతుంది. tan ఏ ప్లస్ tan బి ప్లస్ మైనస్ ఇటు సైడ్ వస్తే ప్లస్ tan ఏ tan బి ఈజ్ ఈక్వల్ టు అటుపక్క 1 ఉంది అంతే, ఇటుపక్క 1. సో tan ఏ ప్లస్ tan బి ప్లస్ tan ఏ tan బి ఈజ్ ఈక్వల్ టు 1. కానీ మనకు రావాల్సిన ఆన్సర్ ఎంత, అటుపక్క 2 రావాలి. మనకి ఎంత వచ్చిన ఆన్సరు, రెండు పక్కల 1 యాడ్ చేద్దాం. యాడింగ్ 1 ఆన్ బోత్ సైడ్స్. వన్ యాడ్ చేస్తే ఇక్కడ 1 యాడ్ అవుతుంది. 1 ప్లస్ tan ఏ ప్లస్ tan బి ప్లస్ tan ఏ tan బి ఇజ్ ఈక్వల్ అటు పక్క కూడా 1 యాడ్ చేస్తున్నాం. అప్పుడు ఇటు సైడ్ ఆన్సర్ వచ్చింది 1 ప్లస్ 1 2. ఇటు సైడ్ ఇది రావాలి. సో ఇది వస్తుందో లేదో చెక్ చేస్తాం. 1 ప్లస్ 1 2 అయిపోయింది అటు సైడ్. షో దట్ ప్రూవ్ దట్ ప్రాబ్లం కదా. అటు సైడ్ 2 తెప్పించుకున్నాం, ఇటు సైడ్ కరెక్ట్ ఉందో లేదో చెక్ చేద్దాం. ఇక్కడ ఫస్ట్లో ఉండేది 1 ప్లస్ tan ఏ. ఈ రెండిట్లో సేమ్ ఏముందో చూడండి. ఈ రెండు టర్మ్స్లో సేమ్గా ఉండేది. ఇక్కడ tan బి ఉంది, ఇక్కడ కూడా tan బి ఉంది. రెండిట్లో సేమ్ ఉంది కాబట్టి కామన్ తీస్తున్నాం. tan బి కామన్ తీసేస్తే ఇక్కడ tan బి కామన్ తీస్తే ఏం లేదు కాబట్టి tan బి 1s are tan బి కామన్ తీసాను. ఇక్కడ tan బి కామన్ తీస్తే tan ఏ ఉంటుంది.
tan b కామన్ తీస్తే ఇక్కడ 1, ఇక్కడ tan b కామన్ తీస్తే tan a ఉంటుంది. ఇక్కడ ముందర ఏం లేదు కాబట్టి ఏం పెట్టుకోవచ్చు, 1 ఇంటూ రాసుకోవచ్చు. 1 ఇంటూ ఇది సేమ్ మళ్ళీ 1 1s are 1, 1 ఇంటూ tan a tan a. ఇప్పుడు రెండిట్లో కామన్ ఏముంది చూడండి, ఇక్కడ ఉండే టర్మ్లో సేమ్ టర్మ్ 1 ప్లస్ tan a సేమ్ ఉంది. 1 ప్లస్ tan a 1 ప్లస్ tan a కామన్ తీసేస్తే ఇక్కడ ఉండేది 1, ఇక్కడ ఉండేది tan b ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ 2. చూడండి ఇదే కదా ప్రూవ్ చేయమని చెప్పింది. 1 ప్లస్ tan a ఇంటూ 1 ప్లస్ tan b ఈజ్ ఈక్వల్ టు 2. 1 ప్లస్ tan a ఇంటూ 1 ప్లస్ tan b ఈజ్ ఈక్వల్ టు 2. ఒక సింపుల్ ఫార్ములా మనకు tan a ప్లస్ b ఫార్ములా తెలిస్తే క్రాస్ మల్టిప్లై చేసి బోత్ సైడ్ 1 యాడ్ చేస్తూనే మనకు కామన్ టర్మ్ వచ్చేస్తుంది. కామన్ టర్మ్ వస్తే ఇది వచ్చేస్తుంది. 4 ప్రాబ్లమ్స్ చూసాం కదా. 5th క్వశ్చన్ చూడండి. ప్రూవ్ దట్ sin 2a డివైడెడ్ బై 1 మైనస్ cos 2a ఈజ్ ఈక్వల్ టు cot a అని ప్రూవ్ చేయాలంట. ఇది కూడా ట్రిగ్నామెట్రీ ఫార్ములా బేస్ మొత్తము. sin 2aకి cos 2aకి ఫార్ములా తెలిస్తే చాలా సింపుల్గా అయిపోతుంది ఆన్సర్. sin 2a cos 2a ఫార్ములాస్ తెలియాలి. క్వశ్చన్ ఈజ్ sin 2a డివైడెడ్ బై 1 మైనస్ cos 2a. sin 2a ఫార్ములా 2 sin a cos a. sin 2a ఫార్ములా 2 sin a cos a. అలాగే cos 2a ఫార్ములా 1 మైనస్ 2 sin స్క్వేర్. ఈ రెండు ఫార్ములాస్ గుర్తుంటే ఇది చాలా సింపుల్ అనుకోండి క్వశ్చన్. ఇక sin 2aకి 2 sin a cos a, cos 2aకి 1 మైనస్ 2 sin స్క్వేర్. ఇది రాసుకోగలిగితే చాలు. sin 2a ప్లేస్లో 2 sin a cos a డివైడెడ్ బై 1 మైనస్ cos 2a ప్లేస్లో 1 మైనస్ 2 sin స్క్వేర్. cos 2a ప్లేస్లో cos 2a ఫార్ములా, sin 2a ప్లేస్లో sin 2a ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసాం. పైన 2 sin a cos a డివైడెడ్ బై 1 మైనస్ 1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 sin స్క్వేర్. 1 క్యాన్సిల్ పోతుంది. ఇంకా మిగిలిపోయింది చూడండి 2 sin a cos a డివైడెడ్ బై 2 sin స్క్వేర్ అంటే 2 టైమ్స్ రాసుకోవాలి. sin a ఇంటూ sin a. sin స్క్వేర్ ఏ కదా, sin a ఇంటూ sin a sin స్క్వేర్ ఏ అవుతుంది 2 టైమ్స్ అని. sin స్క్వేర్ x ఇంటూ x స్క్వేర్ కదా, sin a ఇంటూ sin a sin స్క్వేర్. 2 క్యాన్సిల్ పోతుంది. sin a క్యాన్సిల్ పోతుంది. cos థీటా బై sin థీటా ఫార్ములా cot థీటా. చూడండి cot aనే కదా రావాల్సింది. చాలా సింపుల్, రెండు ఫార్ములాస్తోనే వచ్చేస్తుంది. sin 2a ఫార్ములా cos 2a ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తూనే 1 క్యాన్సిల్ అయిపోయి 2 sin స్క్వేర్. sin స్క్వేర్ను sin ఇంటూ sin రాస్తున్నా, sin a ఇంటూ sin a. ఒక sin a ఒక 2 క్యాన్సిల్ పోతే cos బై sin ఈజ్ cot, cos బై sin cot a వస్తుంది. నెక్స్ట్ 6th క్వశ్చన్ చూడండి. ఫైండ్ ది మాడ్యులస్ ఆఫ్ ది కాంప్లెక్స్ నెంబర్. ఇది కాంప్లెక్స్ నెంబర్ చాప్టర్ క్వశ్చన్ ఇచ్చాడు. దీనికి ఏం కనుక్కోవాలంట, మాడ్యులస్ కనుక్కోవాలి. మాడ్యులస్ ఎలా కనుక్కోవాలనేది చూద్దాం. మాడ్యులస్ ఆఫ్ 3 మైనస్ 4i 2 ప్లస్ 3i 5 ప్లస్ 7i. ఈ మొత్తానికి మాడ్యులస్ కనుక్కోవాలంట. మాడ్యులస్ అంటే మీనింగ్ ఏమంటే స్క్వేర్ రూట్ ఆఫ్, మాడ్యులస్ ఆఫ్ దేనికైనా చేసామంటే ఆర్కు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఏదైనా కాంప్లెక్స్ నెంబర్కు మాడ్యులస్ కనుక్కోవాలంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ చేస్తే చాలు. స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ 3 స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 4 స్క్వేర్. అలాగే స్క్వేర్ రూట్ ఆఫ్ సెకండ్ దానికి 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్. కింద డినామినేటర్లో 5 స్క్వేర్ ప్లస్ 7 స్క్వేర్. 3 3s are 9, 4 4s are 16, 2 2s are 4, 3 3s are 9 divided by 5 5s are 25, 7 7s are 49. 16 plus 9 25, 4 plus 9 13, 25 ఒక 49 74. 25కి రూట్ ఉంది కాబట్టి 25కి రూట్ 5. ఈ 20కి రూట్లు లేవు కాబట్టి రూట్లో పెట్టేస్తాం 13/74. చూడండి సింపుల్గా అయిపోయింది. 25కి రూట్ 5 ఉంది, 13కు 74కు రూట్ లేదు కాబట్టి మొత్తం ఒక రూట్లో పెట్టేస్తాను. పైన రూటే కింద రూటే. సో 13/79 74కు రూట్. చాలా సింపుల్ చూడండి. ఒక్కొక్క దానికి మాడ్యులస్ చేయాలి. దీనికి సెకండ్ టర్మ్కు డినామినేటర్కు మాడ్యులస్ అంటే రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ చేస్తే చాలు. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అన్ని చోట్ల యాడ్ చేసి
25కి మాత్రమే రూట్ ఉంది, మిగతా వాటికి రూట్ లేదు కాబట్టి రూట్లో అలాగే పెట్టేశాను. 6 క్వశ్చన్ చూసాం కదా. 7th క్వశ్చన్ చూడండి. 7th క్వశ్చన్ ఈక్వేషన్ ఆఫ్ లైన్ అడిగాడు, 2 పాయింట్స్ ఇచ్చేశాడు. ఈ 2 పాయింట్స్ ఏమనుకుందామంటే ఒకటి x1 y1 ఇంకొకటి x2 y2. 2 పాయింట్ లైన్ ఈక్వేషన్ ఫామ్. సో 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు లైన్ ఈక్వేషన్ ఎలా ఫామ్ చేయాలనేది చూస్తే ఫార్ములా, డైరెక్ట్ ఫార్ములా ఉంది. y మైనస్ y1 ఇజ్ ఈక్వల్ టు y1 మైనస్ y2 బై x1 మైనస్ x2 ఇంటూ x మైనస్ x1. ఈ ఫార్ములా వస్తే చాలా సింపుల్. 2 పాయింట్స్ ఇచ్చి లైన్ ఈక్వేషన్ కనుక్కోవడానికి ఫార్ములా y మైనస్ y1 ఇటుపక్క x మైనస్ x1, y మైనస్ y1 x మైనస్ x1, y1 మైనస్ y2 x1 మైనస్ x2 డివైడ్ చేయాలి. ఉండే వాల్యూస్ అని ఇక్కడ తెచ్చి సబ్స్టిట్యూట్ చేయండి. y మైనస్ y1 2 ఇజ్ ఈక్వల్ టు y1 మైనస్ y2 2 మైనస్ 5 2 మైనస్ 5 డివైడెడ్ బై x1 మైనస్ x2 మైనస్ 3 ఇంటూ x మైనస్ x1. x1 ఎంత ఉంది ఇక్కడ 1. y మైనస్ 2 ఇజ్ ఈక్వల్ టు 2 మైనస్ 5. 2లో 5 పోదు కాబట్టి 5లో 2 తీయాలి, మైనస్ 3. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 ఇంటూ x మైనస్ 1. 1 ప్లస్ 3 4 ఇటు పక్కకు పంపించుకుంటాను. 4 ఇంటూ y మైనస్ 2. 1 ప్లస్ 3 4 అవుతుంది, 4 ఇటు సైడ్ పంపించాను. మైనస్ 3 ఇంటూ x మైనస్ 1. 4 ఇంటూ y 4y. 4 ఇంటూ 2 8. మైనస్ 3 ఇంటూ x మైనస్ 3x, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3. మైనస్ 3 ఇంటూ x మైనస్ 3x, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 1s are 3. అన్నీ ఒక సైడ్ తెచ్చుకున్నాం. మైనస్ 3x ఇటు సైడ్ వస్తే ప్లస్ 3x, ఆల్రెడీ ప్లస్ 4y ఉంది, ఇజ్ ఈక్వల్ టు 3 అక్కడ ఉంది. ఈ మైనస్ 8 అటు సైడ్ పంపించేస్తే ప్లస్ 8. సో 3x ప్లస్ 4y ఇజ్ ఈక్వల్ టు 11 ఇస్ ద ఈక్వేషన్, రిక్వైర్డ్ ఈక్వేషన్. చూడండి ఈక్వేషన్ ఎక్కడ అడిగింది, లైన్ ఈక్వేషన్. 3x మైనస్ 3 ప్లస్ 3 అవుతుంది, మైనస్ 3x ప్లస్ 3x ప్లస్ 4y. ఈ మైనస్ 8 అటు సైడ్ పంపిస్తే ప్లస్ 8. 8 ప్లస్ 3 ఈజ్ 11. చాలా సింపుల్గా అయిపోయింది. నెక్స్ట్ ఫైండ్ ది పర్పెండిక్యులర్ డిస్టెన్స్. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటేనే ఫార్ములా. సో లైన్ ఈక్వేషన్ ఫార్ములా, పర్పెండిక్యులర్ డిస్టెన్స్కు ఫార్ములా ఉంది. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కనుక్కోవడానికి ఫార్ములా ax1 ప్లస్ by1 ప్లస్ c డివైడెడ్ బై రూట్ ఆఫ్ a² ప్లస్ b². ఈ ఫార్ములా తెలిస్తే చాలు మనం పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కనుక్కోవచ్చు. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కనుక్కోవడానికి ఫార్ములా ax1 ప్లస్ by1 ప్లస్ c డివైడెడ్ బై రూట్ ఆఫ్ a² ప్లస్ b². ఇది ax by c కదా, ఇక్కడ ఉండేది x1 y1. ax1 2 ఇంటూ x1 1 ప్లస్ 3 ఇంటూ y1 మైనస్ 3 మైనస్ 3 డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ a² ప్లస్ b². a² అంటే ఇక్కడ ఉండేది ఏ ఎంత ఉంది 2² ప్లస్ b² 3². ఇంకా చూడండి క్యాల్కులేషన్ ఇంకా ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయడమే. x1 అంటే 1, 2 ఇంటూ 1, 3 ఇంటూ మైనస్ 3 డివైడెడ్ బై రూట్ ఆఫ్ a² ప్లస్ b², 2² ప్లస్ 3². 2 1s are 2, 3 3s are 9, minus 3 divided by 2 2s are 4, 3 3s are 9. 2 minus 9 ఒక 3, 12 divided by root 13. 12లో 2 తీసేస్తే మైనస్ 10. మాడ్యులస్ ఉంది కాబట్టి మైనస్ ప్లస్ అయిపోతుంది, 10 by root 13 యూనిట్స్. సో దిస్ ఈజ్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కనుక్కోవడానికి ఫార్ములా వస్తే చాలు, సబ్స్టిట్యూట్ చేయడమే. 9 3 12 అవుతుంది, 12లో 2 పోతే మైనస్ 10. మాడ్యులస్ ఉంది కాబట్టి మైనస్ కూడా ఏమవుతుంది ప్లస్ అయిపోతుంది. ఇక లాస్ట్ 2 క్వశ్చన్స్ పార్ట్ ఏకి సంబంధించి 9th and 10th. 9th క్వశ్చన్ లిమిట్స్లోంచి ఇచ్చాడు, 10th క్వశ్చన్ డిఫరెన్షియేషన్ నుంచి ఇచ్చాడు. ఈ రెండు కూడా ఈజీ క్వశ్చన్సే. లిమిట్ x టెండ్స్ టు 0 1 మైనస్ cos x బై x² ఇచ్చాడు.
సో 1 మైనస్ కాస్ థీటా ఫార్ములా తెలిస్తే చాలా సింపుల్గా చేసేయచ్చు. 1 మైనస్ కాస్ థీటా ఫార్ములా 2 సైన్ స్క్వేర్ థీటా బై 2. ఈ యొక్క ఫార్ములాతో ఈ ప్రాబ్లం చేసేయచ్చు. 1 మైనస్ కాస్ థీటా ఫార్ములా 2 సైన్ స్క్వేర్ థీటా బై 2. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0, దీని బదులు ఇది రాసుకుంటున్నాం. 2 సైన్ స్క్వేర్ థీటా అంటే ఇక్కడ ఎక్స్ కదా, ఎక్స్ బై 2 డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్. 2 సైన్ స్క్వేర్ ఎక్స్ బై 2 డివైడెడ్ బై కింద ఏముంది ఎక్స్ స్క్వేర్. సో లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0, మనకేం ఫార్ములా ఉందంటే లిమిట్స్లో లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 సైన్ థీటా బై థీటా వస్తే ఫార్ములా 1 రాసుకోవచ్చు డైరెక్ట్గా. సైన్ దగ్గర పక్కనే ఉందో కింద కూడా అదే ఉంటే ఆన్సర్ ఏమొచ్చేస్తుంది 1 వస్తుంది. దాని స్క్వేర్ ఉన్నా కూడా అంతే, 1 స్క్వేర్ 1 అవుతుంది. సైన్ థీటా బై థీటా ఫామ్లోకి తెచ్చుకోవాలి మనం ఈ క్వశ్చన్. పైన సైన్ థీటా ఉంటే కింద కూడా అదే ఉండాలి సేమ్. పైన ఎక్స్ స్క్వేర్ లేదు, సైన్ స్క్వేర్ ఉంది అంటే హోల్ స్క్వేర్ రాసేయచ్చు. కింద కూడా ఎక్స్కు స్క్వేర్ ఉంది. సో హోల్ స్క్వేర్ రావాలంటే కింద ఎంత ఉండాలి, ఇప్పుడు 4 ఉండాలి. కాబట్టి ఏం చేస్తానంటే ఇక్కడ నేను ఈ క్వశ్చన్లో ఇక్కడ 4తో డివైడ్ చేస్తాను, 4తో మల్టిప్లై చేస్తాను. 2 సైన్ ఎక్స్ బై 2 హోల్ స్క్వేర్ రాయొచ్చు. సైన్ స్క్వేర్ను సైన్ స్క్వేర్ ఎక్స్ బై 2 అంటే సైన్ ఎక్స్ బై 2కు హోల్ స్క్వేర్ అండి. సైన్ స్క్వేర్ ఎక్స్ బై 2 అంటే డివైడెడ్ బై కింద ఎక్స్ స్క్వేర్ బై ఏం చేస్తానంటే 4తో డివైడ్ చేస్తాను, 4తో మల్టిప్లై చేస్తాను. 4తో డివైడ్ చేస్తున్నా, 4తో మల్టిప్లై చేస్తాను. ఎందుకంటే ఈ రెండు క్యాన్సిల్ పోతే మళ్ళీ ఎక్స్ స్క్వేరే ఉంటుంది. 4తో డివిజన్, 4తో మల్టిప్లికేషన్. సో ఇక్కడ క్యాన్సిలేషన్ 2 1s are 2 2s are. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 సైన్ ఎక్స్ బై 2 హోల్ స్క్వేర్ డివైడెడ్ బై దీన్ని ఏం రాయొచ్చు అంటే ఎక్స్కు స్క్వేర్ ఉంది, 4 ఏం రాయొచ్చు 2 స్క్వేర్ రాయొచ్చు, ఎక్స్ బై 2 స్క్వేర్ రాసుకోవచ్చు. ఎక్స్కు స్క్వేరు 2 2s are 4, ఇంకా బయట 2 ఉంది, ఇది క్యాన్సిల్ చేసింది. 2 1s are 2 2s are ఉంది కదా, ఈ 2 బయట పెట్టేస్తాను. ఇక్కడ డివిజన్లో 2 ఉంది, ఇక్కడ పెట్టేసా బయట. పైన 1 కింద 2 కాన్స్టాంట్ కాబట్టి 1/2 బయట పెట్టేశాను. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 సైన్ ఎక్స్ బై 2 హోల్ స్క్వేర్ డివైడెడ్ బై దీనంతా ఏం రాయొచ్చు ఎక్స్ స్క్వేర్ బై 4ను ఎక్స్ బై 2 హోల్ స్క్వేర్. ఈ ఫార్ములా లాగా ఉంది. సైన్ థీటా బై థీటా చూడండి 1/2 లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 మొత్తానికి హోల్ స్క్వేర్ పెట్టేస్తాను. సైన్ ఎక్స్ బై 2 బై దీనికి స్క్వేర్ ఉంది, దీనికి స్క్వేర్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్ రాసిన. సైన్ థీటా బై థీటా ఫార్ములా సైన్ థీటా బై థీటా ఏమవుతుంది 1. సో ది ఆన్సర్ ఈజ్ బయట 1/2 అట్లే పెట్టేసేయండి. దీనంతా 1 రాయొచ్చు కదా, ఇదంతా 1 దాని స్క్వేర్. 1 స్క్వేర్ ఎలాగో 1. సో 1 1s are 1, 1/2 ఆన్సర్. రెండు ఫార్ములాస్ యూజ్ అయ్యాయి. ఫస్ట్ 1 మైనస్ కాస్ థీటా ఫార్ములా 2 సైన్ స్క్వేర్ థీటా బై 2, 2 సైన్ స్క్వేర్ ఎక్స్ బై 2. పైన ఎక్స్ బై 2 హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి కింద కూడా ఎక్స్ బై 2 హోల్ స్క్వేర్ రావాలంటే కింద 4తో డివైడ్ చేస్తున్నా, 4తో మల్టిప్లై చేస్తున్నా. 2 1s are 2 2s are పోతుంది. ఈ 2 బయట పెట్టేశాను. ఎక్స్ స్క్వేర్ బై 4ను ఎక్స్ బై 2 హోల్ స్క్వేర్ రాయొచ్చు. పైన ఒక ఎక్స్ బై 2 కింద ఒక ఎక్స్ బై 2 ఉంది. సైన్ ఎక్స్ బై 2 బై ఎక్స్ బై 2 హోల్ స్క్వేర్ రాసేస్తే సైన్ థీటా బై థీటా ఫార్ములా 1. 1 స్క్వేర్ 1 అవుతుంది. 1 × 1/2 ఈజ్ 1/2. ఇక లాస్ట్ది డెరివేటివ్స్కు సంబంధించిన క్వశ్చన్ dy బై dx. సో డెరివేటివ్స్ అంటేనే ఫార్ములా బేస్డ్ అంతా. మనము dy బై dx అంటే d బై dx ఆఫ్ y. y ఎంత ఇచ్చాడు e⁻2x log x ఇచ్చాడు. ఇక డెరివేటివ్ వస్తే చాలా సింపుల్. ఇది d బై dx ఆఫ్ y అంటే yకి ఇచ్చిన వాల్యూ నేను వేసుకుని ఇక్కడ తెచ్చి. ఇది ఎలా ఉందంటే d బై dx ఆఫ్ uv 2 టర్మ్స్ ఉన్నాయి. ఇది u ఇది v అనుకుందాం. ఫార్ములా d బై dx ఆఫ్ uv అని 2 టర్మ్స్ ఉంటే u పక్కన పెట్టేసి vని డిఫరెన్షియేట్ చేయాలి. నెక్స్ట్ v పక్కన పెట్టేసి uని డిఫరెన్షియేట్ చేయాలి. ఇది ఫార్ములా. ఎప్పుడైనా సరే రెండు టర్మ్స్ను కంబైన్డ్గా ఉండే రెండు టర్మ్స్ను డిఫరెన్షియేట్ చేయమంటే u పక్కన పెట్టి ఫస్ట్ vని డిఫరెన్షియేట్ చేస్తాం, తర్వాత v పక్కన పెట్టేసి uని డిఫరెన్షియేట్ చేస్తాం. ఇక్కడ కూడా అలాగే e⁻2x పక్కన పెట్టేసి d బై dx ఆఫ్ ఫస్ట్ log xని చేస్తాం ప్లస్ నెక్స్ట్ ఏం చేస్తామంటే log xని పక్కన పెట్టేసి d బై dx ఆఫ్ e⁻2x చేస్తాం. ఇంకా అంతే, డైరెక్ట్గా ఫార్ములా అప్లై చేయడం. ఇంకా d బై dx ఆఫ్ uv ఫార్ములాలో u పక్కన పెట్టేసి vని డిఫరెన్షియేట్ చేశాను. నెక్స్ట్ v పక్కన పెట్టేసి uని డిఫరెన్షియేట్ చేస్తాను.
సో ఈ పవర్ 2x d/dx ఆఫ్ log x ఫార్ములా 1/x. సో మినిమం ఫార్ములాస్ నేర్చుకోండి డిఫరెన్షియేషన్లో. d/dx ఆఫ్ log xకు ఫార్ములా ఏమి 1/x. d/dx ఆఫ్ e పవర్ x ఫార్ములా. e పవర్ x ఏమైనా కూడా e పవర్ x. e పవర్ x ప్లేస్లో ఏముంది 2x. సో 2x మళ్ళీ డిఫరెన్షియేట్ చేస్తే 2x అని చేస్తే 1, ఎందుకంటే d/dx ఆఫ్ x అని చేస్తే 1 వస్తుంది కాబట్టి 2 మాత్రం బయట వస్తుంది. ఈ పవర్ ఎక్స్ ఫార్ములా ఈ పవర్ ఎక్సే. ఈ పవర్ ఎక్స్ బదులు 2x ఉంది కాబట్టి ఈ 2xను మళ్ళీ డిఫరెన్షియేట్ చేస్తే చైన్ రూల్ ప్రకారం 2 వస్తుంది. ఇక రాసుకుందాం అంతా. ఈ పవర్ 2x కామన్ తీసేస్తే ఇక్కడ ఒక ఈ పవర్ 2x ఉంది, ఇక్కడ ఒక ఈ పవర్ 2x ఉంది. దీన్ని కామన్ తీస్తే ఇక్కడ 1/x, ఇక్కడ వచ్చేసి 2 log x. చూడండి సింపుల్గా అయిపోయింది. ఫార్ములా వస్తే చాలు. యూవి 2 టర్మ్స్ ఉన్నప్పుడు మల్టిప్లై ఉన్నప్పుడు ఎలా చేయాలనేది. దాని తర్వాత log xకు ఫార్ములా, ఈ పవర్ xకు ఫార్ములా. రెండింటిలోంచి ఈ పవర్ 2x కామన్ తీస్తే 1/x ప్లస్ 2 into log x 2 log x. దట్స్ ఇట్. ఇవి 10 క్వశ్చన్స్ మనకు. 10 3s 30 మార్క్స్. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈజీగా స్కోర్ చేయగలిగింది పార్ట్ ఏ నుంచి. పార్ట్ బి నుంచి కూడా మరి 5 క్వశ్చన్సే రాయాల్సి ఉంటుంది కాబట్టి 5 క్వశ్చన్స్ని ఈజీ టాపిక్స్లో నుంచి క్వశ్చన్స్ని చూస్ చేసుకోగలిగితే మీరు ఫాస్ట్గా 5 క్వశ్చన్స్ అనేటివి కరెక్ట్గా చేయగలరు అండ్ ఫాస్ట్గా చేయగలరు. సో ఫస్ట్ రోమ్ అనేది కొంచెం సింపుల్గా ఉంటుంది. 7 to 8 క్వశ్చన్స్ ఈజీగా ఉంటాయి. అక్కడే మీరు 7 5s 7 3s 21 మార్క్స్ అనేటివి ఈజీగా తెచ్చుకోవచ్చు. 20 అబోవ్ ఫస్ట్ సెక్షన్లోనే 20 అబోవ్ స్కోర్ చేయగలిగితే పార్ట్ బిలో 2-3 క్వశ్చన్స్ చేసినప్పటికీ మీరు ఈజీగా స్కోర్ను 3 క్వశ్చన్స్ చేసినా 3 10s 30 వస్తుంది కాబట్టి 30 + 20 మీ స్కోర్ 50 ఈజీగా దాటించుకోవచ్చు. సో ఆల్ ది బెస్ట్.